ఇప్పుడు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంత్య దినాల్లో మనం ఉన్నాము, అపాయకరమైన దినాల్లో. పాపం ఇట్లా డ్రాస్టిక్గా పెరిగిపోతుందండి. తల్లికి లేదు శ్రద్ధ పిల్లల మీద, తండ్రికి అంతకంటే లేదు. వదిలేసినారు ఇక బజార్ మీద వదిలేసినట్టే పిల్లలు. పాతకాలంలో మేము పెరిగిన కాలంలో ఉన్నంత క్రమం కానీ, ఆ దైవ భయం కానీ, ఆ పరిశుద్ధత కానీ నాకైతే కనబడతలేదు. ఎటు పోతున్నారో తెలియదు. ఎటు నీ కుటుంబ పయనం, పిల్లల పయనం దేవుడెరు. తండ్రి పట్టించుకోకుంటే తల్లి అన్నా పట్టించుకునేది, తల్లి పట్టించుకోకుంటే తండ్రి అన్నా పట్టించుకునేది. ఇద్దరు కూడా పట్టించుకోకుంటే పిల్లలు సాతానుకు ఎరగా మారిపోతారు. పిల్లలందరూ పాడవుతున్నారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్. నన్ను అడిగితే పిల్లలను కనడం కాదు గొప్ప, పిల్లలను ఒక స్థాయికి తేవడం గొప్ప. రేపు వాళ్ళు భిక్షగాళ్ళు కాకూడదు. నీ అశ్రద్ధతోటి పిల్లలకు నేర్పియరు. తల్లి కష్టపడుతూ ఉంటుంది, దినమంతా కష్టపడుతుంది. ఎద్దులాగా పెరిగిన ఆడపిల్లలు ఉంటారు, ఒక్క పని నేర్పియదు తల్లి. ఇప్పుడు పిల్లల నాన్నలు తల్లి నాన్నలు. ఆ తల్లి శ్రద్ధ కలిగింది అయితే ఈ పిల్లలకు కొద్దిగా పెరుగుతూ ఉన్న కొలది కొద్దిగా గిన్నెలు గడువు బిడ్డ, కొద్దిగా ఇల్లు ఉన్నానా, కొద్దిగా సదురు, ఆ సోఫా మీద బట్టలు మడిచిపెట్టు, ఇట్లా చెప్పి నేర్పిస్తే ఆమె ఉద్యోగంలో రాణిస్తుంది, మంచి ఆరోగ్యం కలిగి ఉంటుంది, దైవ కార్యాలు కూడా చేయగలుగుతుంది, పరిచర్య కూడా చేయగలుగుతుంది, కుటుంబాన్ని చక్కని నియంత్రణలో కలుగుతుంది. షీ డిడ్ నాట్ ట్రైన్ ద చిల్డ్రన్ సచ్ వే.